Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, విద్యార్థులారా, మనం నేర్చుకుంటున్నాం తెలుగు భాష. లాస్ట్ పార్ట్లో తెలుగు భాషలో లాస్ట్ పార్ట్లో చూడండి, చాలా భాగాలు ఉన్నాయి. అందులో అచ్చులు, హల్లులు నేర్చుకున్నాం. తర్వాత గుణింతాలు ఇలా ఉంటాయి అని చూశాం. ఇప్పుడు గుణింతాలలో ప్రతి దాని మీద కా మీద పెద్ద ఖా మీద, గా మీద పెద్ద ఘా మీద గుణింతాలు రాస్తూ నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అలాగే మీరు మా పుస్తకం తీసుకొని ఉన్నట్టయితే గనక దయచేసి ఈ పుస్తకాన్ని ఒకసారి చూడండి. తెలుగు వర్ణమాల ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి. ఈ పుస్తకం ఉండాలి. తెలుగు నేర్చుకునే వారికి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఇది. సో సుమారుగా చాలా పేపర్లు ఉంటాయి, 300 పేపర్ల దాకా ఉన్నాయి. సో తెలుగు వర్ణమాల అనేటువంటి ఈ పుస్తకం మీ చేతిలో ఉంచుకోండి, చాలా ఉపయోగపడుతుంది. నేను అందులో గుణింతాలలో పేజ్ నెంబర్ 29 ఒకసారి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. పేజ్ నెంబర్ 27 తీయండి. పేజ్ నెంబర్ 27 గుణింతాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మరి నీట్గా ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి దాని మీద కా మీద పెద్ద ఖా మీద, గా మీద పెద్ద గా మీద అలా గుణింతాలన్నీ నేర్చుకుంటూ వద్దాము నీట్గా ఈ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, కమాన్ స్టార్ట్ చేద్దాం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గుణింతాలు ఆ తలకట్టు, ఆ దీర్ఘము, ఈ గుడి, ఈ గుడి దీర్ఘము, ఊ కొమ్ము, ఊ కొమ్ము దీర్ఘము, రు రుత్వము, రూ రూత్వం దీర్ఘము, ఏ ఎత్వము, ఏ ఏత్వము, ఐ ఐత్వము, ఓ ఓ ఒత్వము, ఓ ఓత్వం దీర్ఘము, ఔ ఔత్వము, ఒక సున్నా, ఆహా 2 సున్నాలు. ఇది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బాగా నేర్చుకొని ఉండాల. ఆ అంటే తలకట్టు, ఆ అంటే దీర్ఘము, ఈ అంటే గుడి, ఈ అంటే గుడి దీర్ఘము, ఊ అంటే కొమ్ము, ఊ కొమ్ము దీర్ఘము, రు రుత్వము, రు రుత్వం దీర్ఘము, ఏ ఎత్వము, ఏ ఏత్వము, ఐ ఐత్వము, ఓ ఒత్వము, ఓ ఓత్వం దీర్ఘము, ఔ ఔత్వము, ఒక సున్నా, ఆహా 2 సున్నాలు. ఈ విధంగా ఫస్ట్ ఇది రావాలా, విద్యార్థులు దీన్ని బాగా నేర్చుకోవాలా. ఓకే, ఇప్పుడు గుణింతాలలో కా గుణింతం గురించి చూద్దాం. ఓకేనా, కా గుణింతము ఇంకా చాలా ఈజీ, ఇవి వస్తే అయిపోయా. కా గుణింతములు ఏంలే, తలకట్టు కాకి అలాగనమాట. ఓకే, సో చూడండి, కా తలకట్టు ఉంది కాబట్టి కా, కా కా దీర్ఘము, కా కాకి గుడి అంటే కాకి ఈ జోడిస్తే కీ అనమాట, కాకి గుడి ఇస్తే కీ, అలాగా కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ, కాకు కొమ్మిస్తే కు, కాకు కొమ్మిస్తే కు, కాకు కొమ్ము దీర్ఘం ఇస్తే కూ, కాకు రుత్వం ఇస్తే క్రు,
కాకు రుత్వం దీర్ఘం ఇస్తే క్రూ, కాకు ఎత్వం ఇస్తే కే, ఎత్వం దీర్ఘం ఇస్తే కే, కాకు ఐత్వం ఇస్తే కై, కాకు ఒత్వం ఇస్తే కో, ఒత్వం దీర్ఘం ఇస్తే కో, ఔత్వం ఇస్తే కౌ. ఒక సున్నా పెడితే కం, రెండు సున్నాలు పెడితే కహ. ఇప్పుడు మీరు కూడా పలకండి. కాకు తలకటిస్తే క, కాకు దీర్ఘం ఇస్తే కా, కాకు గుడి ఇస్తే కి, కాకు గుడి దీర్ఘం ఇస్తే కీ, కాకు కొమ్మిస్తే కు, కాకు కొమ్ము దీర్ఘం ఇస్తే కూ, కాకు రూత్వం ఇస్తే క్రు, కాకు రూత్వం ఇస్తే క్రూ, కాకు ఎత్వం ఇస్తే కే, కాకు ఎత్వం దీర్ఘం ఇస్తే కే, కాకు ఐత్వం ఇస్తే కై, కాకు ఒత్వం ఇస్తే కో, కో కౌ, ఒత్వం దీర్ఘము ఔత్వం. ఒక సున్నా పెడితే కం, రెండు సున్నాలు పెడితే కహ. ఇంతే, ప్రతీది అంతే, ప్రతీది అంతే. ఒక్కసారి నేర్చుకుంటే చాలు. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? ఓకేనా? దీని ప్రకారంగా కాగుణింతాలు వచ్చేసినట్టే. కానీ మీరు కూడా ఒక 2-3 సార్లు సొంతంగా రాయండి. కాకా కీకి కూకు క్రూ క్రూ కే కై కో కౌ కం కహ, అంతే. ఓకేనా? ఇప్పుడు కాగుణింతం అయింది కదా, పెద్ద కా తీసుకుందాం. పెద్ద ఖా, ఇది పెద్ద కా కదా, జాగ్రత్తగా చూడండి. ఎస్, జాగ్రత్తగా చూడండి. ఇది పెద్ద ఖా, పెద్ద ఖా గుణింతాలు. ఓకే, దీనికి తలకట్టేం అవసరం లేదు, ఖా అంటారు. ఖా దీర్ఘం ఉంది కదా, ఖా. ఖీ, ఖీ, ఖు, ఖూ, క్రు, క్రూ, కే, కే, ఖై, ఖో, ఖో, ఖౌ, కం, కహ. ఎస్, పలికి చూడండి. ఇప్పుడు పెద్ద ఖా, ఇది ఖ, ఖా, ఖి, ఖీ, ఖు, ఖూ, క్రు, క్రూ, ఖె, ఖే, ఖై, ఖొ, ఖో, ఖౌ, కం, కహ. ఓకేనా? రైటా? ఇది పెద్ద ఖా. ఇలాగే అన్నీ కూడా చాలా ఉన్నాయి కాబట్టి మీరు కూడా అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి. ఓకేనా? ఎస్, నెక్స్ట్ ఏది? గా. ఎస్, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు గా గుణింతములు, గా నుండి గమ్ గహా వరకు రాద్దాం. ఓకేనా? గుణింతాల్లో గా నుండి గమ్ గహా వరకు. ఓకేనా? గా, గా, గి, గీ, గు, గూ, గ్రు, గ్రూ, గే, గే, గై, గో, గో, గౌ, గమ్, గహ. చాలా సింపుల్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి. గ, గా, నాతో పాటు పలకండి చాలు. గి, గీ, గు, గూ, గ్రు, గ్రూ, గే, గే, గై, గో, గో, గౌ, గమ్, గహ. అంతే, చాలా సింపుల్ కదా. ఓకేనా? గ, గ, గి, గి, గు, గు, గ్రు, గ్రు, గే, గే, గై, గో, గో, గౌ, గమ్, గహ. ఇప్పుడు పెద్ద ఘ తీసుకుందాం, ఒత్తి పలకాల. ఓకేనా? పెద్ద ఘ తీసుకుందాం. పెద్ద ఘ,
ఇలా ఉంటది. గా నుండి గమ్ గహ వరకు ఇక్కడ మనం చూస్తాం గుణింతాలు. ఓకేనా? చూడండి, ముందుగా గా, ఘా, దీర్ఘం వచ్చింది ఇక్కడ. ఘా, ఘీ, ఘీ, గు, ఘూ, గృ, ఋత్వం, గ్రూ, గే, సారీ చిన్నది అది, గే, ఘే, ఘై, ఘో, ఘో, కొంచెం కష్టమే, ఘౌ, ఘం, గహ. చిన్నవైతే ఈజీగా రాయొచ్చు, చిన్న గా అయితే ఈజీగా రాస్తాం, ఇది కొంచెం కష్టం. గ, ఘా, ఒత్తి పలుకుతాం అంతే, పెద్ద గహ కాబట్టి. ఘి, ఘీ, గు, ఘూ, గృ, ఘ్రూ, గే, ఘీ, ఘై, గు, ఘూ, ఘౌ, గమ్, గహ. కొంచెం ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయండి, ఒక 5 సార్లు ప్రాక్టీస్ చేయండి. మామూలుగా 2-3 సార్లు చేయండి. ఇవి కొంచెం కష్టమైనవి కాబట్టి ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది అట్లా. ఓకేనా? రైటా? సో గ, ఘ, ఘి, ఘీ, ఘు, ఘూ, గృ, ఘృ, గే, గే, ఘై, గో, ఘో, ఘౌ, గమ్, గహ అయిపోయింది. సో అలాగే ఇప్పుడు నెక్స్ట్ తీసుకుందాం. చా తీసుకుందాం. చా నుండి చంచహా వరకు. ఓకే, ఇక్కడ కూడా పెద్ద కష్టం ఏమి ఉండదు, ఇది చిన్నది కదా. చ, చా, చి, చీ, చు, చూ, చ్రు, చ్రూ, చే, చే, చై, చో, చో, ఛౌ, చం, చహ, చం, చహ. మరొకసారి చూడండి. చ, చా, చ, చా, చి, చీ, చు, చూ, చ్రు, చ్రూ, చే, చే, చై, చో, చో, చౌ, చం, చహ. ఇది చిన్న చా. పెద్ద చా కూడా ఇలాగే ఉంటది, ఇక్కడ కొంచెం తేడా. జస్ట్ మీకు తుడుచుకోకుండా ఇలాగే చెప్పిస్తా, కొంచెం లాజిక్ కూడా ఉంటది. పెద్ద చా అంటే కింద పొల్లు వస్తుంది అంతే, కింద పొల్లు వస్తుంది పెద్ద చా అంతే, అన్నిటికీ పొల్లులు వస్తాయి అంతే, మళ్ళీ స్పెసిఫిక్ గా రాయాల్సిన అవసరంలా. ఇది పెద్ద చా, ఇది పెద్ద చా అంటే కింద పొల్లు వస్తుందండి అంతే, అంతే. చూడండి, మళ్ళీ తుడిచి రాయాల్సిన అవసరం లేదు. ఓకే, దీంట్లోనే చిన్న చా అంటే ఈ పొల్లు ఉండదు, పెద్ద చా ఒత్తి పలకాలి అంతే. ఛ, ఛా, చి, ఛీ, ఛు, ఛూ, చ్రు, చ్రూ, ఛే, చే, ఛై, ఛో, ఛో, ఛౌ, చం, చహ అయిపోయింది. అలాగే ఇంకొకటి తీసుకుందాం. నెక్స్ట్ చా, చా అయిపోయిన తర్వాత జా, జా. సో చిన్న జా తీసుకుందాం. జా, ఇది జా నుండి జహా వరకు.
జ జా జి జీ జు జూ జృ జృ జే జే జై జో జో జౌ జం జహ ఒకసారి నీట్గా పలకండి జ ఝా జి జీ జు జూ జృ జృ జే జే ఝై జో జో ఝౌ జం జహా ఇది చిన్న జా ఇప్పుడు పెద్ద జా రాద్దాం ఓకేనా పెద్ద జా అది ఎలా ఉంటుందో చూద్దాం కొంచెం ఇది కూడా కొంచెం కష్టంగా ఉంటుంది కొంచెం నీట్గా ప్రాక్టీస్ చేయండి చాలు ఓకేనా పెద్ద జా ఇలా రాసి ఇక్కడ ఇస్తాం పొల్లు ఝా ఝా నుండి జహా వరకు ఎలా రాయాలో చూద్దాం ఓకేనా సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇప్పుడు ఝ ఝా జీ ఝీ జీ ఝు ఝూ ధృ ఝృ జే ఝే జై జో జో జౌ ఝం జహ కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి రాయాలి కన్ఫ్యూజ్ అవుతుంది ఝ ఝా దీన్ని కలపాల గుడి కానీ దీర్ఘాలు కానీ ఇవన్నీ కూడా కలిపే ఉంటాయి రా టైప్ లో రాస్తాం అన్నమాట అలాగా ఝ ఝా ఝి ఝి ఝు ఝు ఝృ ఝృ ఝే ఝే ఝై ఝో ఝో ఝౌ జం జహా ఇది పెద్ద ఝ పెద్ద ఝ జ ఝ ఝి ఝి ఝు ఝు ఝృ ఝృ జే ఝే ఝై జో ఝో ఝౌ జం జహా ఒకసారి జాగ్రత్తగా చూడి ఓ 10 సార్లు రాయండి ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది ఎక్కడ పొల్లులు పెట్టాలి ఎక్కడ గుడి పెట్టాలి గుడి దీర్ఘం తలకట్టు తలకట్టులు ఎట్లా పెట్టాలి దీర్ఘాలు ఎలా పెట్టాలి గుడి ఎట్లా పెట్టాలి గుడి దీర్ఘం ఎట్లా పెట్టాలి కొమ్మ ఎట్లా ఇవ్వాలి ఇవి చూసుకోండి కొంచెం ఓకేనా ఇది ఒక్కటే కొంచెం కష్టమైంది ఓకే మిగిలినవన్నీ చాలా ఈజీగా ఉంటది ఏం కాదు ఓకేనా ఎస్ ఇది పెద్ద జ ఒకసారి మళ్ళీ పలికిస్తున్నా జ ఝ ఝి ఝి ఝు ఝు ఝృ ఝృ జే ఝే ఝై జో ఝో ఝౌ జం జహా అంతే ఓకే అలాగే ఇప్పుడు నెక్స్ట్
చాచా జజా ఈనాక అవసరం లేదండి. నెక్స్ట్ టా, టా నుండి టమ్ టహా వరకు. ఓకే, టా టా, టీ టీ, ఇవన్నీ ఈజీ. టు టూ, ట్రూ ట్రూ, టే టే టై, టో 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 టౌ, టమ్ టహ. చాలా సులభం. ట టా, టీ టీ, టు టూ, ట్రూ ట్రూ, టే టే టై, టో టో టౌ, టమ్ టహా. చాలా ఈజీ అండి, ఇది పెద్ద కష్టమేమి ఉండదు. ఓకే, చాలా సులభం. అలాగే పెద్ద టా తీసుకుందాం. పెద్ద టా తీసుకుందాం. ఇది పెద్ద టా అంటే చూడండి, ఇలా రాసి మధ్యలో ఒక చిన్న చుక్క ఉంటుంది. టా టా అంటారు దీన్ని. టహా వరకు ఎలా రాయాలో చూద్దాం. టా టా, ఠీ ఠీ, మధ్యలో చుక్క కంపల్సరీ ఉండాలా. మధ్యలో చుక్క లేదనుకో రీ అవుతుంది, రారా రీలు అవుతాయి, సేమ్ టు సేమ్ అట్లే ఉంటుంది. ఓకే, అందుకనే టీ, టూ టూ, ట్రూ ట్రూ, మధ్యలో చుక్క తప్పనిసరి. టే టే టై, టో టో టౌ, టమ్ టహా. ఒకసారి చెప్పిస్తా చూడండి. పెద్ద ఠా ఇది, మధ్యలో అన్నిటికీ చుక్క కంపల్సరిగా ఉండాలా. ఠ ఠా, టీ ఠీ, టు ఠూ, ట్రూ ట్రూ, టే టే టై, టో టో టౌ, టమ్ టహా. టా నుండి టమ్ టహా వరకు. ట టా, టీ టీ, టు టూ, ట్రూ ట్రూ, టే టే టై, టో టో టౌ, టమ్ టహా. అయిపోయిందా? ఓకేనా? అలాగే నెక్స్ట్ టాటా అయిపోయిన తర్వాత డా కదా, డాగెళ్దాం. డాగు నింతాలు, డా నుండి డహా వరకు. ఓకేనా? ఎస్, చూడండి. డా డా, డి డి, డు డూ, డ్రు డ్రూ, డే డే డై, డో డో డో, డౌ, డమ్ డహా. ఓసారి పలుకుతా చూడండి. డ డా, డి డి, డు డు, డ్రు డ్రూ, డే డే డై, డో డో డౌ, డమ్ డహా. అయిపోయింది. ఇదే మాదిరిగా పెద్ద ఢా ఉంటది, అంతే సేమ్ ఉంటది, పొల్లులు వస్తాయి అంతే. ఢా నుండి డహా వరకు. ఢా, ఢాకు కింద పొల్లిస్తే పెద్ద ఢా, ఢా ఢా, ఢీ ఢీ, డు ఢూ, డ్రు ఢ్రూ, ఢే ఢే ఢై, డో డో డౌ, డమ్ డహ. అయిపోయింది. కింద పొల్లులు ఇస్తాం అంతే. కింద పొల్లులు ఇయంగా అది పెద్ద ఢా అవుతుంది.
మళ్ళీ తుడిచి రాయాల్సిన అవసరం లేదు. సింపుల్ షార్ట్ కట్. అర్థం కాకపోతే ఈ వీడియో మొత్తం చూడండి, ఈజీగా అర్థమైపోద్ది, ఏం కాదు. ఓకేనా? ఒకసారి పలికిస్తాను. పెద్ద డా, డాకు పొల్లు వస్తుంది, పెద్ద డా అంటే, అంతే తేడా, ఇంకేం లేదు. ఢ ఢా, ఢీ ఢీ, ఢు ఢూ, ఢృ ఢృ, డే డే ఢై, డో డో ఢౌ, డమ్ డహా. అయిపోయింది. క్లియర్? అవునా? ఎస్. ఇప్పుడు అనాకు తీసుకుందామా. నా, అనా. కామన్ గా నా అంటారు, నా అంటారు, పెద్ద నా అంటారు. ఇంకా అర్థం కావాలంటే ఇది ఇలా రాస్తారు, నా నుండి నహ వరకు, ఇది. ఓకేనా? నా నుండి నహ వరకు. నా, నా, ని, నీ, ను, పైన తలకట్టేం అవసరం లేదు, ను, ను, నృ, నాకు రూత్వం, రూత్వం దీర్ఘం, రు, నే, నేనై, నో, నో, నౌ, నం, నహ. ఒకసారి పలికిస్తా చూడండి. అనా అంటారు, పెద్ద నా అనొచ్చు, అనా అనొచ్చు, నా అని గట్టిగా పలుకోవచ్చు. న, నా, ని, నీ, ను, ను, నృ, నృ, పలకనీకి రాదు ఇది యాక్చువల్గా, నృ, నృ, నాకు రువత్ అన్నట్టు. నేనై, నో, నో, నౌ, నం, నహ. అయిపోయింది. చాలా సులభం కదా? గుణింతాల్లో నా వరకు నేర్చుకున్నాం. అవునా? ఎస్. నా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు? తా వస్తాయి, తా అని అట్లా. సో నెక్స్ట్ తా గుణింతాలు, తా నుండి తహా వరకు. ఎస్, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు తా, తి, తీ, తు, తూ, త్రు, త్రూ, తే, తై, తో, తౌ, తం, తహా. అయిపోయింది. తా, తి, తు, త్రు, తే, తై, తో, తౌ, తం, తహా. అయిపోయింది. అర్థమైంది ఫ్రెండ్స్? ఓకేనా? ఇప్పుడు పెద్ద తా తీసుకుందాం. తా, తీ, తూ, త్రు, తే, తై, తో, తం, తహా. ఇది చిన్న తా. పెద్ద తా తీసుకుందాం. ఓకేనా? పెద్ద తా ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇక్కడ మనం నేర్చుకున్నాం కదా, తా అని. ఇలా ఉంటది, మధ్యలో పొల్లు ఉంటది, చుక్క ఉంటది, కింద పొల్లు, పైన చుక్క, ఈ రెండు ఉంటాయి. ఓకే, చూడండి. చుక్క కంపల్సరీ ఉండాలా. చుక్క కంపల్సరీ ఉండాలా. థ, తా, తి, థీ, తు, థూ, త్రు, త్రూ, తే, thai, tho, tau, tam, taha. అయిపోయింది. ఇప్పుడు చూడండి, బాగా చూడండి. పెద్ద తా ఇది, మధ్యలో అన్నింటికి చుక్కలు తప్పనిసరిగా ఉండాలా.
చుక్క కంపల్సరీ ఉంటుందండి. త థా తి థీ తు థూ త్రు త్రూ తే తే తై తో తో తౌ తం తహా అయిపోయింది. చాలా సులభం, చాలా ఈజీ ఇది. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్? ఓకేనా? ఇప్పుడు దా దా అంటారు దీన్ని. దా నుండి దహా వరకు. దా దా ది ఏం పెద్ద కష్టం ఏమి ఉండదు. ఇంకా దా దా ది ది దు దు ద్రు ద్రు దే దే దై దో దో దౌ దమ్ దహ. ఎస్, ఇప్పుడు మీరు చెప్పండి. ద ద ది ది దు దు ద్రు ద్రు దే దే దై దో దో దౌ దమ్ దహ. చాలా సులభం అండి. ద ద ది ది దు దు ద్రు ద్రు దే దే దై దో దో దౌ దమ్ దహ. ఇక్కడ ఇది చిన్నదా, ఇది పెద్దదా కావాలనుకుందాం. ద ధ అన్నప్పుడు ఒక పొల్లు కింద ఎక్స్ట్రా, పొల్లుకి ఎక్స్ట్రా అంతే. ద ధా ది ధీ ధు ధూ ధృ ధృ దే దే ధై దో దో ధౌ దమ్ దహ. చూసారా ఎంత ఈ సులభమో? ఓకేనా? సో చూడండి మరొకసారి. ఏం లేదు, దా చిన్నదా అంటే పొల్లు ఉండదు కింద. ఓకే, ద ధా ది ధీ దు ధూ ధృ ధృ దే ధే దై దో ధో ధౌ దమ్ దహ. దే దే ధై దో దో ధౌ దమ్ దహ. అన్నిటికీ పొల్లులు వస్తాయి, చిన్నదైతే పొల్లు ఉండదు, అంతే తేడా. ఓకేనా? సో ద పెద్ద ద, ధ ధా ధి ధీ దు ధూ ధృ ధృ దే ధే దై దో ధో ధౌ దమ్ దహ. ఆ విధంగా. అలాగే నెక్స్ట్ చిన్ననా పెద్దనా ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. ఇది చిన్ననా అంటారు దీన్ని. నా నుండి నహా వరకు, నా నుండి నహా వరకు అది ఎలా రాయాలో చూద్దాం. ఇది చాలా సింపులే. నా నా నీ నీ నో నో నృ నాకు రూత్వం నృ అంటారు. నృ నే నేనై నో నో నౌ నో నో నౌ నం నహా నం నహా. మీరు పలకండి. నా నా నీ నీ ను 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 నృ నృ నే నేనై నో నో నౌ నం నహా. అయిపోయింది. చాలా సులభం అండి. ఓకే, నా నా నీ నీ ను ను నృ నృ నే నేనై నో నో నౌ నం నహా. అర్థమైందా ఫ్రెండ్స్? నా అయిపోయిందా? అలాగే నెక్స్ట్ పాపా పీపీ కదా. ఎస్, చాలా సులభం, ఒక్కటి నేర్చుకుంటే అయిపోయింది, అన్ని వచ్చేస్తాయి. పా నుండి పహా వరకు, పా నుండి పహా వరకు. పా పా పి పీ పో పూ ప్రో ప్రో పే పే పై పో పో పౌ పం పహ. మీరు నాతో పాటు పలకండి. ప పా పి పీ పు పూ ప్రు ప్రు పే పే పై పో పో పౌ పం పహ. ప పా పి పీ పు పూ ప్రు ప్రు పే పే పై పో పో పౌ పం పహ. అయిపోయింది. చాలా సులభం, అవునా?
సో ఆ విధంగా ఇదే మాదిరిగా పెద్ద ప అనుకో, పెద్ద ప కింద పొల్లులు పెడితే అయిపోయా. ప నుండి పహ వరకు, ప ఫ గట్టిగా పలకాల, ఫ ఫా ఫి ఫీ ఫు ఫూ ఫ్రు ఫ్రూ ఫే ఫే ఫై ఫో ఫో ఫౌ పం పహ. ఇది పెద్ద ప. పెద్ద ప అంటే పొల్లు ఎక్కువ ఉంటది కింద, చిన్న ప అంటే పొల్లు ఉండదు, అంతే తేడా. ఇప్పుడు పలకండి, ఇది పెద్ద ప, ఇది ప ప పి పి ఫు ఫు ఫ్రు ఫ్రు ఫే ఫే ఫై ఫో ఫో ఫౌ పం పహ. అయిపోయింది. అర్థమైందా ఫ్రెండ్స్? చాలా ఈజీ. ఓకే, ఎస్. అలాగే నెక్స్ట్ బాబా కదా, బాబా. సో బా తీసుకుందాం ఇప్పుడు. బా బా అంటే పై కొరకు వస్తుంది ఇట్లాగా. బా బా నుండి బహా వరకు ఎలా రాయాలో చూద్దాం. చూడండి, బా బా బి బి బు బూ బ్రు బ్రూ బే బే బై బో బో బౌ బం బహా. చూడండి, బం బహా. ఇప్పుడు చూడండి, బా చూడండి, బ బా బి బి బు బు బ్రు బ్రు బే బే బై బో బో బౌ బం బహా. అయిపోయిందా? ఈజీనా? బా బా బి బి బు బు బ్రు బ్రు బే బే బై బో బో బౌ బం బహా. అయిపోయింది. ఓకే, ఇప్పుడు పెద్ద బా కావాలి మనకు. పెద్ద బా అంటే ఏం లేదు, చాలా సులభం. ఇదే బాకు తలకట్లు వస్తాయి. ఇది తలకట్టు వచ్చి కింద పొల్లు వస్తుంది. ఇది కూడా మీరు అర్థం చేసుకోనికి బాగుంటది. తలకట్టు వచ్చి కింద పొల్లు వస్తుంది, ఇది పెద్ద భా. అర్థమైందా? ఇప్పుడు చూడండి, తలకట్టు వచ్చి అన్నిటికీ పొల్లు పెట్టేస్తే పెద్ద భా అవుతుంది. భా బహా వరకు, భ భా బి భీ భూ తలకట్టు కొమ్ము, భూ భృ భ్రూ భే బే భై భో భో భౌ భం బహ. చాలా సులభం, అర్థం చేసుకోవాలంతే. ఇది పెద్ద బా. ఇది పెద్ద బాకు చిన్న బాకు తేడా ఏంటంటే తలకట్టు పొల్లులు ఉండవు. ఇప్పుడు ఇది బా, ఇది పెద్ద బా, అంతే తేడా. ఇవి రెండే మీరు అర్థం చేసుకోవాల్సిందే. ఇది చిన్న బా, ఇది పెద్ద బా. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇవి రెండు మీరు అర్థం చేసుకుంటే చాలు, చాలా ఈజీ. సో అప్పుడు భ భా భి బి బు బు బ్రు బ్రు భే భే భై భో భో భౌ బం బహా. అయిపోయింది. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకేనా? భ భా భి భీ భూ భూ భృ భ్రూ బే భే భై భో భో భౌ బం బహా. ఈ విధంగా అర్థం చేసుకుంటే చాలు. ఓకేనా? నెక్స్ట్ మా. నెక్స్ట్ మా, అది ఎలా ఉంటుంది చూద్దాం. ఇది మా. మా నుండి మహా వరకు ఎలా రాయాలి? ఇది మా మా మీ 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 ము మూ మృ మృ మే మే మై
మో అంటే ఇలా రాయాలి, మే రాసి దానికి ఒక కొమ్ము ఇవ్వాలి, మో అవుతుంది. మే మే మై మే రాసినట్టు రాసి ఒక కొమ్ము ఇవ్వాలి, మో అవుతుంది. ఆ కొమ్ముకు దీర్ఘం ఇస్తే మో, మో మో మౌ, మౌ. ఔత్వం ఇస్తే మౌ. అర్థమైందా ఫ్రెండ్స్? తర్వాత మం మహా. చూడండి ఒకసారి పలికి చూడండి. మ మా, మీ మీ, ము ము, మృ మృ, మే మే మై, మో మో మౌ, మం మహా. అయిపోయింది. మ మా, మీ మీ, ము ము, మృ మృ, మే మే మై, మో మో మౌ, మం మహా. అయిపోయింది. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? క్లియరా? ఓకేనా? అలాగే తర్వాత యా, పాప బాబమ్మ అయిపోయిన తర్వాత యా, యారా లవాలు వస్తాయి. ఇప్పుడు యా ఎలా రాయాలో చూద్దాం. యా నుండి యహ వరకు యా గుణితాలు. యా యా, ఈ ఈ, యు యు, రు యాకు రూత్ రుత్వం, యాకు రుత్వం దీర్ఘం, ఇరు పలకనికి రాదు. ఏ ఏ, యై, యో యో, యౌ. యం యహ, య యా, ఈ ఈ, యు యు, యాకు రుత్వం, ఇరు ఇరు అలా వస్తుంది. సౌండ్ కరెక్ట్ గా ఎవరికి పలకనికి రాదు. ఇరు రు ఇరు అట్లా. ఏ ఏ యై, యో యో యౌ, యం యహ. ఓకేనా? అర్థమైందా ఫ్రెండ్స్? య యా, ఈ ఈ, యు యు, ఇరు ఇరు, ఏ ఏ ఐ, యో యో యౌ, యం యహ. ఆ విధంగా ఇది యా. అలాగే యా అయిన తర్వాత రా. ఇక్కడ నుంచి అన్ని సులభమే. రా గుణితాలు. రా నుండి రమ్మరాహ వరకు. ర రా, రి రీ, రు రు, రు రుకు రాకు రుత్వము, రు రుత్వము, రు రు ఆ విధంగా. రే రే రై, రో రో రౌ, రం రహ, ర రా, రి రి, రు రు, రు రు, రే రే రై, రో రో రౌ, రం రహ. ఇది రా గుణితం. ఓకే. అలాగే యా రా లా, లా నుండి లహ వరకు. ల లా, లి లీ, లు లు, లాకు రుత్వము, లాకు రుత్వం దీర్ఘం, ల్రు ల్రు, లే లే లై, లో లో లౌ, లం లహ, ల లా, లి లీ, లు లు, రు రు, లే లే లై, లో లో లౌ, లం లహ. ఆ విధంగా. నెక్స్ట్ చిన్నలా అయిపోయింది కదా, పెద్దలా కూడా ఇక్కడే చూసేద్దాం. లా నుండి లహ వరకు. ల
లా లి లీ లు లూ రు రు రుత్వము రుత్వం దీర్ఘం లే లే లై లో లో లౌ లం లహ ల లా లి లి లు లు రు రు లే లే లై లో లో లౌ లం లహ. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి చాలు. ఓకేనా? తర్వాత లా అయిపోయింది కదా. వా వా నుండి వహా వరకు. వ వా వి వి వు ఊ వృ వృ వే వే వై ఓ ఓ వౌ వం వహ వ వా వి వి వు ఊ వృ వృ వే వే వై ఓ ఓ వౌ వం వహ. ఇది వాగుణితములు. ష నుండి షహ వరకు. శనివారం ష. ష షా షి షీ షు షూ శృ శృ షే షే షై షో షో షౌ షౌ శంషః. జస్ట్ అలా అంతే. ష షా షి షీ షు షూ శృ శృ షే షే షై షో షో షౌ శంషః. ఇది షాగుణితములు. ష శనివారం ష. ష షా షి షీ షు షూ శృ శృ షే షే షై షో షో షౌ శంషః. ఆ విధంగా. నెక్స్ట్ పెద్ద ష. ష శేష అంటారు కదా, ఆ ష. ష నుండి షహ వరకు. ష షా షి షీ షు షూ శృ శృ షే షే షై షో షో షౌ శం షహ. ష షా షి షీ షు షూ శృ శృ షే షే షై షో షో షౌ శం షహ. అలాగే సా. సరిగమ పదని స. సా నుండి సహా వరకు. స సా సి సి సు సూ శృ శృ సే సే సై సో సో సౌ సం సహ. మరొకసారి స సా సి సి సు సు శృ శృ సే సే సై సో సో సౌ సం సహ. ఆ విధంగా. అలాగే హ. హ నుండి
హా వరకు. హ హా, హి హీ, హు హూ, రు రూ, హే హే హై, హో హో హౌ, హం ఆహా, హహా, ఆ విధంగా హ హా, హి హీ, హు హూ, హృ హృ, హే హే హై, హో హో హౌ, హం హహా. ఆ విధంగా ప్రాక్టీస్ చేయాలి. క్ష తీసుకుందాం ఇప్పుడు. క్ష, క్ష నుండి క్షహ వరకు. క్ష క్ష, క్షి క్షీ, క్షు క్షూ, క్షృ క్షురూ, క్షే క్షే, క్షై, క్షో క్షో, క్షౌ, క్షం క్షః. క్ష క్ష, క్షి క్షి, క్షు క్షు, క్షృ క్షృ, క్షే క్షే క్షై, క్షో క్షో క్షౌ, క్షం క్షః. సూత్రం ఒకటేనండి, ఒకటే పద్ధతి అంతే. ఇక చివరిగా రా కొద్దాం. బండిరా, బండిరా. బండిరా, ర నుండి రహ వరకు. ర రా, రి రీ, రు రూ, బండిరాకు రుత్వము. రు, రుత్వం దీర్ఘము. రూ, రే రే రై, రో రో రౌ, రం రహ. సో ఇది బండిరా అండి. ర రా, రి రీ, రు రూ, రు రూ, రే రే రై, రో రో రౌ, రం రహ. సో కా నుండి బండిరా వరకు మనము గుణింతాలు ఈ వీడియోలో, గంట సేపు వీడియో అండి ఇది. ఈ వీడియోలో పూర్తిగా చూశారు. మీరేం చేయాలంటే, నేను ఈ వీడియోలో ఏమైతే చెప్పానో పూర్తిగా ఒక నోట్బుక్ తీసుకొని చక్కగా రాయడం, లేకపోతే మీకు ఇచ్చిన నోట్స్లోనే, అంటే మీకు ఏదైతే మేము టెక్స్ట్ బుక్ ఇచ్చామో, సో గుణింతాలు అని ఉంది కదా, పేజ్ నెంబర్ 27 నుండి టోటల్గా ఇన్ని పేజీలు నేను ఇప్పుడు చెప్పింది. టోటల్గా ఒక గంట సేపు చెప్పాను, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఏం చేయాలంటే, బాక్సులు ఇచ్చారు కదా, దీంట్లో మీరు రాయాలా, ప్రాక్టీస్ చేయాలా. చక్కగా ప్రాక్టీస్ చేయండి. కా గుణింతాలు, పెద్ద కా గుణింతాలు, గా గుణింతాలు, పెద్ద గా గుణింతాలు, చా గుణింతాలు, పెద్ద చా గుణింతాలు, ఇలా అన్ని గుణింతాలు రాయాలా. బాగా టోటల్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఇక జీవితంలో ఎప్పుడు గుణింతాలంటే పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు తెలుగు విషయంలో. ఓకేనా ఫ్రెండ్స్, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇకపోతే మీ దగ్గర ఈ పుస్తకం లేకపోతే కాల్ చేయండి, మొత్తం వివరాలు కనుక్కోండి. మా సెల్ నంబర్ ఇక్కడే ఉంది చూడండి, తెలుగు వర్ణమాల
ఈ పుస్తకము తెలుగు వర్ణమాల పుస్తకం ఇది. మా సెల్ నంబర్ రాము 9390495239. ఈ నంబర్కు కాల్ చేసి మిగిలిన విషయాలన్నీ కూడా కనుక్కోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.